ఇదంతా మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి చూస్తున్నాం. అండ్ ఆంధ్రప్రదేశ్ లోక్సభకి సంబంధించి ఎన్డీఏ కూటమి 18 స్థానాలు, వైసీపీ 2 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో కనబడుతోంది. అండ్ బీజేపీ 10 స్థానాల్లో, తెలంగాణకు సంబంధించి బీజేపీ 10 స్థానాల్లో ఇందాక అనుకున్నట్లు, కాంగ్రెస్ 6 స్థానాల్లో అండ్ ఏఐఎంఐఎం 1 స్థానంలో లీడింగ్లో కొనసాగుతోంది. సికింద్రాబాద్లో అటు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి యాజ్ యూజువల్గా ముందంజలో కొనసాగుతున్నారు, పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి ఆయన ముందంజలో పెర్ఫామ్ చేస్తూనే ఉన్నారు. అండ్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉన్నారు. సో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కానీ, ప్రీ పోల్స్ ప్రకారం కానీ కొన్ని అప్ అండ్ డౌన్స్ మనకు కనబడ్డాయి. బట్ ఇక్కడ రియాలిటీ మనం చూస్తున్నాం. సో బూర నర్సయ్య గౌడ్ ఆయన ముందంజలోనే కొనసాగుతున్నారు. సో మొత్తానికి బీజేపీ డబుల్ డిజిట్ అనేదైతే చాలా స్ట్రాటజికల్గా చెప్పిందో, చాలా సందర్భాల్లో అమిత్ షా మన తెలంగాణకు వచ్చినప్పుడు కూడా 100% మేము డబుల్ డిజిట్ సాధిస్తాం అని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ నాయకులు కూడా అదే మంత్రాన్ని చెప్పించారు, డబుల్ డిజిట్ అని. సో ఇక్కడ ట్రెండ్స్ చూస్తే కూడా ఆ డబుల్ డిజిట్ కొనసాగుతుంది. వీరేంద్ర యాదవ్ గారు, మరి డబుల్ డిజిట్ అయితే కొనసాగుతుంది ట్రెండ్స్. ట్రెండ్ అంటే ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలు ఏవైతున్నాయో విఫలమైందని ప్రజలు తెలుసుకున్నారు, చాలా క్లియర్గా తెలుసుకున్నారు. కాబట్టి